ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఏడాదిలో సాధించిన ప్రగతిని సభ వేదికపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తెలపనున్నారు. ఇవాళ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు జమ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కేక్ కటింగ్లు, ర్యాలీలు నిర్వహించనున్నారు కూటమి నేతలు. సాయంత్రం 4:30 ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. సాయంత్రం 4:55 విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ కి చేరుకోనున్నారు. 8 గంటల వరకు రిసార్ట్స్ లోనే ఉండనున్నారు. రిసార్ట్స్ నుంచి కంకిపాడులోని ఓ కన్వెన్షన్ సెంటర్ కి వెళ్లనున్నారు చంద్రబాబు. ఇక 8:35 ఆ కన్వెన్షన్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు.